బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో తొలి దశలో గురువారం 3835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా మరికొన్ని చోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. ఇక బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటాపోటీగా ఉన్నట్టు కనిపించింది. మొత్తం 4236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 3835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం అందేసరికి ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2383 గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు కట్టినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్టు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1146 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 455 చోట్ల విజయం సాధించగా బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3835 సర్పంచ్ స్థానాలతో పాటు 27628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి. సో పంచాయతీ ఎన్నికల తొలి దశ అయితే కంప్లీట్ అయింది. సో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ అయితే అత్యంత హవా కొనసాగించిందని చెప్పాలి. సో దీనిపై ప్రజల స్పందన ఎలా ఉందనుకోవచ్చు? అభివృద్ధి వైపే అందరూ కూడా మొగ్గు చూపారు అనుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యాన్ని కనపరుస్తాం, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారంటూ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులుగా గెలుపొందిన పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం అటు సిద్దిపేట జిల్లాలో అటు బీఆర్ఎస్ హవా పూర్తి స్థాయిలో కనబరిచిందని చెప్పాలి. మెదక్ జిల్లాలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ కొంతమేర ప్రభావం చూపించింది. కొన్ని సీట్లు, కొన్ని గ్రామాలను సర్పంచులుగా గెలుచుకుంది. కానీ సిద్దిపేటలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా చాలా స్థానాలను గెలుచుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా 2383 స్థానాలలో సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకుంది. ఇక రెండో స్థానంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపైన చాలా హోప్స్ పెట్టుకొని ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, అత్యధిక స్థానాలు గెలవాలంటూ మొదటి నుంచి కూడా భావించింది. కానీ ఎక్కడ కూడా ఆ మేర ప్రభావం చూపించలేకపోయింది. ఒక సిద్దిపేట జిల్లాలో తప్పితే కేవలం 1146 స్థానాలకు మొదటి విడతలో పరిమితమైపోయిన పరిస్థితి. ఇక బీజేపీ అత్యంత పేలవమైన ప్రదర్శన, కేవలం 200 లోపు గ్రామాలలో అటు సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఇండిపెండెంట్లుగా తమ సత్తా చాటారు చాలామంది అభ్యర్థులు. ఏ పార్టీ మద్దతు లేకపోయినా కానీ దాదాపుగా 455 మంది ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. ఇంకా సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా తమ హవాను కొనసాగించాయి. సిపిఐ పార్టీ
16 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే సిపిఎం పార్టీ 14 గ్రామాలలో అభ్యర్థులుగా గెలిపించుకుంది. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల్లో 396 స్థానాలను ఏకగ్రీవం చేశారు. మొత్తం మీద అటు 3834 సర్పంచ్ స్థానాలకు, అలానే 27,678 వార్డు మెంబర్ల స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అటు ఓటర్ టర్నౌట్ కూడా అత్యధికంగా కనబరుస్తున్నారు. అన్ని చోట్ల అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్క దగ్గర మాత్రమే 78% పోలింగ్ నమోదైంది. మిగతా అంతా కూడా 80% పైబడి ఓటింగ్ జరిగిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ షాద్నగర్ కనుక చూసుకున్నట్లయితే వీర్లపల్లి శంకర్, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో చాలా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ ఆయన సొంత గ్రామంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ బలపరిచిన అభ్యర్థి గెలవడం అక్కడ గెలుపొందారు. అట్లనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఇంకా మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆయన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల ఓడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆయన సొంత గ్రామంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మొత్తం మీద అటు 31 జిల్లాలలో ఈ పోలింగ్ అనేది జరిగింది. 24 జిల్లాలలో 80% పైగా పోలింగ్ అనేది జరిగింది. రాబోయే 2 దశ ఎన్నికల్లో కూడా ఇదే హవాను కొనసాగించాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపైన పూర్తి స్థాయి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా అత్యధిక గ్రామాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే విధంగా ఇప్పటికే వ్యూహాలు రూపొందించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇప్పుడు గ్రామ అభివృద్ధికి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీకి కనుక మద్దతు తెలిపినట్లయితే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో అనేక మంది గ్రామ సర్పంచులు అభివృద్ధి పనులు చేసి నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాబట్టి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అభివృద్ధి వైపు మొగ్గు చూపండి చేసిన ప్రచారం అనేది ఫలించిందని చెప్పుకోవాలి. ఇక బీజేపీ మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అటు ఇండిపెండెంట్ల కన్నా తక్కువ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దాంతో రాబోయే 2 దశ ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చాటాలంటూ బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రాబోయే 2 దశ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇంకా అనేక ఘటనలు చోటు చేసుకునే సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఆయన తండ్రి 95 సంవత్సరాల వ్యక్తి రామచంద్రారెడ్డి, ఆయన అక్కడ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అత్యధిక వయసు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పితే మరో యువతి 21 సంవత్సరాలు బీటెక్ కంప్లీట్ చేసిన యువతి, ఆమె కూడా సర్పంచ్గా నెగ్గి ఆమె రికార్డు సృష్టించింది. ఇటువంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయి విశ్వాసాన్ని కనబరుస్తుంది. రాబోయే 2 దశ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ.